వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మేము అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మా ప్రభుత్వాన్ని నిందించేది. సరే, వారు ప్రతిపక్షంలో ఉన్నారు, నిందించడంలో తప్పు లేదు, కానీ దానికి ధీరైన జవాబు మేము చెప్పినాం. ఆనాటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు వారు కూడా మమ్మల్ని నిందిస్తుండే. ఎందుకంటే అధికారంలో మేము ఉన్నాం, మేము సమాధానం చెప్పినాం. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నది మేము కాదు. ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నిందించినా ప్రశ్నించినా బీజేపీ పార్టీ కాంగ్రెస్ ని ప్రశ్నించాలి తప్ప, కాంగ్రెస్ ని నిందించాల్సింది తప్ప బీఆర్ఎస్ పార్టీని కాదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో సిగ్గు లేకుండా రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీ మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద దాడి చేసిందంటే ఇంతకంటే చండాలమైనటువంటి నీటి మాల రాజకీయాలు ఇంకోటి లేవు. రాహుల్ గాంధీ సెకండ్ పార్టీ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ, మరి మతతత్వ పార్టీ అయినటువంటి ప్రయోజనం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ సంఖ్యను ప్రభుత్వం నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గా బీజేపీ పార్టీ నడుస్తుంది. ఈ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీలు ఎక్కడ కలెక్షన్ లేదు, ఎక్కడ ఒక ఆరోపణ లేదు. ఇది ఏడుపు అంతా కేవలం మనం ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఏడుపు. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ రెండు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటాయి పెట్టడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తొలి దశ మలి దశ ఉద్యమం లాగా మూడో దశ యుద్ధం ప్రకటిస్తారు నిజామాబాద్ జిల్లా ప్రజలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారిని ఎక్కడ టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమై దాంట్లో మొదటి ముందంజలో నిజామాబాద్ జిల్లా అండగా ఉంటుంది కేసీఆర్ గారు. మేమంతా పెద్దలు బాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మేము గణయుక్త గారు, విఠలరావు గారు, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మేమంతా వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి తొలి దశ మలి దశ ఉద్యమం చూసినట్టే మూడో దశ యుద్ధాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చూడబోతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అలనాడు భద్రాచలంలో రామమందిరం నిర్మించిన రామదాసుని జైల్లో పెట్టినట్టు ఇవాళ తెలంగాణను దానియాగారంగా మార్చిన కేసీఆర్ ను కారాగారానికి పెడతామని చెప్పి లీకులు ఇస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు, మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలకు భూమి బంగారం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇదొక ఆధునిక దేవాలయం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం దేశానికి అన్నం పెట్టే మహా జలశక్తి పీఠం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్ గారు కూడా రామదాస్ మాదిరిగానే జైల్లో పెట్టి కుట్ర చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు, తెలంగాణ ప్రజలు తిరగబడతారు, మరలబడతారు, ఉరికించి కొడతారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. తెలంగాణలో కరువు కాటకాలకు, ప్రజల కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం నీళ్లు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.